హలో ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. హోప్ ఎవ్రీవన్ ఈజ్ డూయింగ్ గుడ్. ఈరోజు మన ఛానల్లో చాలా హెల్దీ టేస్టీ లడ్డు చేస్తున్నా అండి. రాగి లడ్డు చాలా హెల్దీ, చాలా 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 హెల్త్ బెనిఫిట్స్ ఉన్న రాగి పౌడర్తో లడ్డు చేస్తున్నా అండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ రాగి పౌడర్, కాజు, కిస్మిస్, షుగర్ పౌడర్ అండ్ గీ. అంతే. చాలా ఈజీ ప్రాసెస్, చాలా క్విక్గా చేసుకోవచ్చు అండ్ చాలా హెల్దీ. బయట మనం తీసుకుంటే అసలు చాలా కాస్ట్లీ, బట్ టేస్ట్ ఉండదు. రియల్లీ అండి, నేను టేస్ట్ చేశాను. కంప్లీట్ అయిన తర్వాత టేస్ట్ చేసిన తర్వాత నేను ఇది వాయిస్ ఓవర్ ఇస్తున్నా. రియల్లీ ఎంత యమ్మీగా ఉందంటే, ఫస్ట్ టైం నేను చేశాను రాగి లడ్డు. బికాజ్ నాకు కొంచెం హెసిటేట్ అవుతా, అంటే అది రాగి కలర్ అలా ఉంటుంది కదా, రాగి పౌడర్ కలర్. ఆ లడ్డు అసలు ఇంతవరకు సీరియస్లీ ఐ నెవర్ టేస్టెడ్. బట్ నేను ట్రై చేసి, నేను టేస్ట్ చేసి అప్పుడు ధైర్యంగా నేను మీకు వీడియో పోస్ట్ చేస్తున్నా. రియల్లీ సో యమ్మీ అండి, ఎంత యమ్మీగా ఉందంటే తప్పకుండా ట్రై చేయండి. ప్రాసెస్లోకి వెళ్దాము. ఏంటంటే ఫస్ట్ ఒక పెద్ద కడాయి పెట్టేసుకొని గీ వేసి, గీలో కాజు అండ్ కిస్మిస్ వేసి వేగిన తర్వాత రాగి పౌడర్ కూడా దాంట్లోనే వేసేసి, ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అండి, ఎక్కువ టైం కూడా పట్టదు. రాగి పౌడర్ ఆల్రెడీ కొంచెం లైట్ బ్రౌన్ కలర్లో ఉంటుంది కాబట్టి అది మనకి వేగంది అట్లా డిఫరెన్స్ మనం తెలుసుకోలేము. కాబట్టి అదేంటంటే కమ్మటి స్మెల్ వచ్చే వరకు కొంచెం కొంచెం తెలుస్తుందండి కలర్. అప్పుడు వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఓకే, ఫైన్, ఇట్స్ డన్, అయిపోయింది, వేగిపోయింది. ఇప్పుడు దీన్ని ఆఫ్ చేసేసుకొని దీంట్లో షుగర్ పౌడర్ మిక్స్ చేద్దాం. నేను షుగర్ చాలా తక్కువ వేసి చేస్తున్నానండి, ఎందుకంటే నేను మమ్మీ దగ్గరికి వెళ్తున్నా, మమ్మీకి తీసుకెళ్తా. షుగర్ చాలా తక్కువ వేసాను. కంప్లీట్ గీ అండ్ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి. అండ్ రాగి పౌడర్ ఈజ్ వెరీ వెరీ గుడ్ ఫర్ హెల్త్. ఇది పిల్లలకి చాలా హెల్దీ, పెద్దవాళ్ళకి కూడా హ్యాపీగా ఇవ్వచ్చు. పిల్లలకైతే తప్పకుండా పెట్టాలండి డైలీ. ఓకే, రెడీ అయిపోయింది. దీంట్లో షుగర్ పౌడర్ వేసిద్దాం. షుగర్ నేను గ్రైండ్ చేసి పెట్టుకున్నా అండి. షుగర్ పౌడర్ కూడా వేసేసి మళ్ళీ ఇంకొంచెం గీ యాడ్ చేసుకుందాం. ముద్ద కట్టాలి కదా, దానికోసమని ఇంకొంచెం గీ యాడ్ చేసేసుకొని లడ్డూలు కట్టడం స్టార్ట్ చేసేద్దాము. చాలా వేడిగా ఉందండి. చక్కగా మిక్స్ చేసేసుకొని అసలు ఎంత లైక్ ఇట్స్ ఎట్లా ఉందంటే అచ్చు మన సున్నుండ ఫ్లేవర్ వస్తుందండి. రియల్లీ అంటే కొంచెం వేరుగా తెలుస్తుంది, బట్ అంత టేస్టీగా ఉంది. అస్సలు ఇది రాగి పిండి అన్న అసలు ఆ ఫీలింగ్ కూడా లేదు, అంత టేస్టీగా ఉంది, అంత యమ్మీగా ఉంది. తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి బలమైన స్నాక్స్ పిల్లలకి చేసి పెట్టాలండి. వాళ్ళకి ఒక్క లడ్డు ఎంత బలం కదా, ఎంత స్ట్రెంగ్త్ వస్తుంది ఈ ఒక్క లడ్డు. ఒక రోజు ఇది ఒక్కటి మనం పిల్లలకి ఇస్తే హ్యాపీగా పెట్టొచ్చు వాళ్ళకి. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఓకే, ఇంకొంచెం గీ కూడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి చక్కగా దాన్ని అంతా మిక్స్ చేసేసి లడ్డు కట్టేద్దాం. ఓకే, రాగి మాల్ట్ చేసి ఇవ్వచ్చు పిల్లలకి. అండ్ ఓకే, అయిపోయిందండి. ఓకే, ఇప్పుడు చాలా వేడిగా ఉంది, బట్ ఐ విల్ ట్రై. లడ్డు కడదాము. చాలా వేడిగా ఉందండి, కాకపోతే చల్లగా అవుతే మళ్ళీ ఇంకా కంప్లీట్ పొడి అవుతుంది. అది మనకి దగ్గరికి ముద్దగా రాదు. కాబట్టి కొంచెం అది వేడిగా ఉన్నప్పుడే మనము లడ్డూలు కట్టేసుకోవాలి. చాలా కాలుతుందండి, హ్యాండ్ రెడ్గా అయిపోయింది. ఓకే, అన్ని లడ్డూలన్నీ కట్టేసుకొని కాసేపు ఆరిన తర్వాత ఒక బాక్స్లో పెట్టి స్టోర్ చేసుకుంటే సరిపోతుంది. ఏమి పాడవవు, సున్నుండలానే ఉంటాయి, హ్యాపీగా తినొచ్చు. అండ్ చాలా హెల్దీ. తప్పకుండా ట్రై చేయండి. ఓకే, ఇంకా మిగిలినవన్నీ కూడా లడ్డూలు చేసేసుకొని పెట్టేసుకుందామండి. అసలు ఎంత సింపుల్గా అయిపోయిందండి, ఎంత టేస్టీగా ఉంది. తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటివి అస్సలు మిస్ చేయొద్దండి పిల్లలకి. మనము స్వీట్ షాప్స్లో తెచ్చి పెడతాము, ఈ రాగి లడ్డు తెస్తాము, సున్నుండ తెస్తాము, కానీ అది ఎక్స్పెన్సివ్. మోర్ ఓవర్ అది ఎలా ఉంటుందో మనకు తెలీదు, ఎలా చేశారో మనకు తెలీదు. అందుకని మనం ఇంట్లో చక్కగా ఇట్లా చేసి పెట్టుకుంటే, చూడండి ఎన్ని అయ్యాయి, దగ్గర 25 అయ్యాయండి లడ్డూస్. చాలా అంటే చాలా అయ్యాయి. అండ్ హ్యాపీగా తినేయచ్చు. తప్పకుండా ట్రై చేయండి, కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.